హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధి ఇస్మాయిల్ నగర్లో యువతులతో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. బంగ్లాదేశ్కు చెందిన మైనర్ బాలికతో పాటు మరో ముగ్గురు వెస్ట్ బెంగాల్ యువతులకు విముక్తి కల్పించామన్నారు చంద్రాయనగుట్ట ఏసీపీ సుధాకర్. బంగ్లాదేశ్కు చెందిన మైనర్ బాలిక తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులను ఆశ్రయించడంతో ముఠాను పట్టుకున్నామన్నారు. రూపా అనే మహిళ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి మురాద్ నగర్కు చెందిన షానహాజ్కు అప్పగించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో సమీర్, షహనాజ్, అజర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న రూపా అనే నిందితురాలి కోసం గాలిస్తున్నామన్నారు ఏసీపీ. ఉదయం బండ్లగూడ పోలీస్ స్టేషన్కు ఒక 15 సంవత్సరాల అమ్మాయి, ఈ అమ్మాయి బంగ్లాదేశ్ నేషనలిస్టు, బండ్లగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ అమ్మాయి బంగ్లాదేశ్లో ఉంటూ స్కూల్ చదువుతున్నటువంటి సందర్భంలో వీరి పక్కన ఉన్నటువంటి ఒక రూపా అనేటువంటి ఒక వ్యక్తి షారీస్ బిజినెస్ చేస్తుంది. ఆమె ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు ఇండియా వస్తే నీకు అక్కడ మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ మంచి మంచి జాగాలు ఉన్నాయి, చూడొచ్చు, అక్కడికైతే వచ్చినట్టయితే బాగుంటుంది, నువ్వు ఇంట్లో రెప్పకుండా నాతో వస్తే నీకు అక్కడ ప్రదేశాలన్నీ చూపిస్తా అనేటువంటి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ఫిబ్రవరి నెల 2020 సంవత్సరంలో బంగ్లాదేశ్ బోర్డర్ ఇండియాలోకి ఇల్లీగల్గా పాస్ చేయించుకొని ఆమె బిడ్డ అని చెప్పి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ కలకత్తా వచ్చి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో షహనాజ్ ఫాతిమా అని ఒక లేడీ ప్రాస్టిట్యూషన్ నడిపిస్తుంటుంది, ఆమె దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ షహనాజ్ ఫాతిమా ఆమెని, ఈ అమ్మాయిని కొంతకాలం పాటు ఆమె దగ్గర ఉంచుకొని ప్రాస్టిట్యూషన్ జరిపించి ఇబ్బందులు ఆ అమ్మాయి భరించలేక అజిరా బేగం దగ్గర నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఈ అమ్మాయి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము పోలీస్ స్టేషన్ బండ్లగూడలో క్రైమ్ నెంబర్ 277 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 143 అండ్ 144 రెడ్ విత్ 3/5 ఆఫ్ బిఎన్ఎస్, అదేవిధంగా సెక్షన్ 3 and 4, 5 ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని హోమ్కు పంపడం జరిగింది. ఈ అమ్మాయే కాకుండా ఈ అమ్మాయితో పాటు కూడా చాలామంది ఇంకా ఇక్కడ బంగ్లాదేశీయులు ఇలాంటి వృత్తిలో ఉన్నట్టు మాకు